ఇక్కడ గుడిలో కేవలం ఆడవారి యోని భాగం మాత్రమే ఉంటుంది. ఈ భూమి జన్మమిస్తుంది. ప్రతి ప్రాణికి, ప్రతి పుష్పానికి, ప్రతి బిందు జలానికి సృష్టి ఇచ్చే శక్తి స్త్రీ శక్తి. ఆ శక్తికి రూపమే కామాఖ్యదేవి. భాగవతం ప్రకారం దక్ష యాగానికి అందరి దేవతలని పిలిచి పరమశివుణ్ణి ఎందుకు ఆహ్వానించలేదని సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతిని అడుగుతుంది. అప్పుడు ఆయన శివుణ్ణి అవమానిస్తాడు. ఆ దుఃఖంతో సతీదేవి యజ్ఞకుండంలో దూకేస్తుంది. దాంతో శంకరుడు తన కోపాగ్నితో తయారు చేసిన భైరవుణ్ణి దక్ష యజ్ఞాన్ని నాశనం చేయమని చెప్తాడు. ఆ తర్వాత సతీ శరీరాన్ని మోసుకొని శివుడు భయంకరమైన బాధతో లోకాలన్నీ భక్షువులా తిరుగుతూ ఉంటాడు. దాంతో సృష్టి గతి తప్పకుండా ఉండాలని శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె దేహాన్ని ముక్కల కింద చేస్తాడు. ఆ భాగాలు భూమి మీద పడి శక్తిపీఠాలుగా మారాయి. కామాఖ్య ఆలయంలో అమ్మవారి యోని భాగం పడింది. అందుకే ఇక్కడ దేవి యోనిని పూజిస్తారు. మరి ఎందుకు ఇక్కడ అమ్మవారికి ఆడవాళ్లలాగా సంవత్సరానికి ఒకసారి